విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. భూభ్రమణం వల్లే రాత్రి పగలు ఏర్పడతాయి. నిర్దిష్ట వేగంలో తిరగటం వల్లే రోజుకు 24 గంటల సమయం పడుతోంది. కానీ తాజాగా శాస్త్రవేత్తలు ఓ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. ఈ మధ్య భూమి వేగంగా తిరుగుతోందని అంటున్నారు. అంటే వేగం ప్రభావం కాలంపైన పడుతోందన్నమాట. టైం ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు, జీపీఎస్, శాటిలైట్లతో పాటు మరికొన్ని వ్యవస్థలు ప్రభావితం అవనున్నాయి. సుదీర్ఘ కాలంలో ఈ పరిణామం ఎలాంటి మార్పులు తీసుకురానుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం వేసవి కాలంలో భూమి సాధారణం కంటే కాస్త వేగంగా తిరిగినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. జూలై 10వ తేదీన అత్యంత పొట్టి రోజుగా వారు వివరించారు. రోజుకు ఉండాల్సినవి 24 గంటలు. కానీ ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్ సర్వీస్, యుఎస్ నావల్ అబ్జర్వేటరీల వంటి వాటి ప్రకారం రోజుకు 1.36 మిల్లీ సెకండ్లు తక్కువయ్యాయి. జూలై 22, ఆగస్టు 5న కూడా ఇలాంటి పొట్టి రోజులే నమోదయ్యాయని అంటున్నారు. వరుసగా 1.34, 1.25 మిల్లీ సెకండ్లో ఈ 2 రోజుల్లో లోటు పడ్డాయంటున్నారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు లేదంటే 86,400 సెకండ్ల సమయం పడుతుందని చదువుకున్నాం. కానీ చంద్రుడి గురుత్వాకర్షణ, భూకేంద్రంలో మార్పుల ప్రభావం వీటన్నింటి వల్ల ఖచ్చితంగా 86,400 సెకండ్లు ఉండదు. కాస్త అటు ఇటుగా ఉంటుంది. స్వల్పకాలంలో దీని ప్రభావం మనపై పెద్దగా కనిపించదు. కాబట్టి మనకు తెలియదు. చంద్రుడు, సముద్రాల కారణంగా భూభ్రమణంలో అత్యంత స్వల్పకాల మార్పులు సంభవిస్తున్నాయి. చంద్రుడు భూమధ్య రేఖకు పైన ఉంటే భూమి నెమ్మదిగా తిరుగుతోంది. వేసవిలో భూమి కాస్త వేగంగా తిరుగుతుంది. సాధారణంగా ఈ సూక్ష్మమైన మార్పులు మిల్లీ సెకండ్లలో ఉన్నవి కాబట్టి మన రోజువారీ జీవితంలో పెద్దగా తేడా చూపవు. అయితే ఈ మార్పులు ఖగోళ శాస్త్రవేత్తలు, టైం కీపర్లు, టెక్నాలజీ రంగాలకు సవాళ్లను తెచ్చిపెడతాయి. జీపీఎస్ సిస్టమ్స్, సమయ నిర్వహణ వ్యవస్థలు, ఉపగ్రహ కమ్యూనికేషన్లో ఈ సూక్ష్మ సమయ తేడాలను ఖచ్చితంగా లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సమయ తేడాలు చాలా చిన్నవి కాబట్టి సామాన్య మానవులకు పగలు తేడా రాత్రి చక్రంలో గుర్తించదగిన మార్పు కనిపించదు. అయితే ఈ ధోరణి దీర్ఘకాలంలో కొనసాగితే భవిష్యత్తులో సమయాన్ని సర్దుబాటు చేయడానికి లీప్ సెకండ్లు తొలగించాల్సి రావచ్చు. ఇది ఖచ్చితమైన సమయ నిర్వహణ అవసరమయ్యే రంగాలలో కొత్త సవాళ్లను తెస్తుంది.